హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 51. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీకు వీళ్ళు తెలుసా? బామ్మ మాటలు వింటూ ఆశ్చర్యంగా అడిగాడు రాకీ. తెలుసా ఏంటి బాబు, మా ఇంటి ముందే ఉండేవాళ్ళు. వాడు చేసిన దారుణం ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. పాపం, పసిపిల్లని కూడా చూడకుండా 8 ఏళ్ల తన కూతుర్నే దారుణంగా చంపేసిన కసాయివాడు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంటోంది బామ్మ. రాకీ ఆవిడ చెప్పే మాటలు మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. బామ్మ, కొంచెం క్లారిటీగా చెప్తావా? అతను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాడా? అతని ఊరు ఇదేనా అని అడిగాడు రాకీ. లేదు బాబు, మా నాయుడు గారి అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి పెళ్లి చేసుకుని ఈ ఊరికి వచ్చాడు అంది బామ్మ. అవునా? నాయుడు గారి అమ్మాయి అంటే ఈ ఫోటోలో ఉన్న ఆవిడేనా? సరిగ్గా చూసి చెప్పు బామ్మ అని అడిగాడు రాకీ. అవును బాబు, ఈ పిల్లే రాధమ్మ. కుందనపు బొమ్మలాగా ఉండేది, కసాయివాడి చేతిలో బలైపోయింది అంటూ నాగేష్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టింది బామ్మ. రాధమ్మ నాయుడు గారికి ఒక్కగానొక్క కూతురు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లంటే పంచ ప్రాణాలు. లేక లేక కలిగిన సంతానం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆమె కదా అని పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఈడెక్కడ పరిచయం అయ్యాడో తెలియదు కానీ ఆ పిల్ల ప్రేమ మైకంలో పడిపోయింది. ఆడు ఏం చెప్తే అది చేసేది, ఆడికి రమ్మంటే ఆడిగిపోయేది. తిరుగుళ్ళు షికార్లు ఎక్కువైపోయినాయి. నాయుడు గారికి ఇది తెలిసి గుమ్మం కదలకుండా కట్టుదిట్టం చేశారు. అమ్మాయిని అయితే కదలకుండా చేశారు కానీ అప్పటికే అమ్మాయి జీవితం చెయ్యి జారిపోయింది. సుస్థి చేయడంతో డాక్టర్ని పిలిపించి చూపించారు. 3 నెలల గర్భిణి అని తెలిసి పెళ్ళి కాకుండా తన కూతురికి అలా జరిగినందుకు ఆ తల్లి తండ్రి పడ్డ బాధ గురించి ఏం చెప్పను బాబు. ఈ వార్త ఎట్లా బయటికి పొక్కిందో ఊరు వాడ అంతా ఇదే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నాయుడు గారు కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టేవారు. అలాంటిది ఆయనని చూసి వెకిలిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురి జీవితం చక్కదిద్దాలని చూస్తారు కదా ఏ తల్లిదండ్రులైనా. నాయుడు గారు కూడా అదే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి ఆచూకీ తెలుస్తుందేమోనని తెగ వెతికించారు. ఎక్కడా కానరాలేదు. ఆ రోజు రాత్రి ఏమైందో ఏంటో తెలీదయ్యా. ఇద్దరు ఊరేసుకుని చచ్చిపోయారు. రాధమ్మ ఒంటరిది అయిపోయింది. కడుపులో బిడ్డ, చూసే దిక్కులేదు. అప్పటిదాకా కనిపించనివాడు రాధమ్మ తల్లి తండ్రి దహన సంస్కారాలు అయిపోయాక ఒంటరిగా ఉన్న రాధమ్మకు నేనున్నాను అంటూ నమ్మించి మళ్ళీ తన జీవితంలోకి వచ్చాడు. తనకు తన బిడ్డకి మళ్ళీ జీవితం వచ్చింది అని అనుకుంది పాపం. కానీ కాదు. రోజులు గడిచిపోతున్నాయి. తొలికాన్పులో రాధమ్మ ఆడపిల్లను ప్రసవించింది. చూడ చక్కని రూపం, ఎంత ముద్దుగా ఉండేదో మా తల్లి. ఈ చేతులతో ఆ పసిదానికి నీళ్లు పోసానయ్యా. పాపకి దేవి అని పేరు పెట్టారు. చూస్తూ చూస్తూనే పాపకి 3 ఏళ్ళు వచ్చేశాయి. వాడి మైకంలో పడిపోయిన రాధమ్మ పూర్తిగా వాడిని నమ్మడం మొదలుపెట్టింది. ఆస్తి మొత్తం వాడి పేర రాయించుకున్నాడు. మరొకసారి రాధమ్మ తల్లి కాబోతోంది అని తెలిసి ఆ పిచ్చి తల్లి ఎంత సంతోషపడిందో. కానీ ఆ అమ్మికి అప్పుడు తెలీదు తాను పాము నీడలో బ్రతుకుతున్నాను అని. ఎప్పటికైనా కాటు వేయక తప్పదు అని. రెండోసారి అబ్బాయి పుట్టాడు. వాడి ప్రవర్తనలో చిన్నగా మార్పు రావడం గమనిస్తోంది రాధమ్మ. మందు తాగి ఇంటికి వచ్చి రాధమ్మని కొట్టడం, గంజాయి తాగడం, అమ్మాయిల వెంట తిరగడం, ఇలా అన్ని వ్యసనాలకి బానిస అయిపోయాడు. రోజు రోజుకి మృగంలాగా మారిపోతున్నాడు. రాధమ్మ నా దగ్గరికి వచ్చి తన బాధలు మొత్తం చెప్పుకునేది. వాడే మారతాడు, సహనంగా ఉండు, బిడ్డల కోసం భరించాలమ్మా అని నచ్చచెప్పి పంపించేదాన్ని. తప్పు చేశాను బాబు. నేను కూడా వాడు మనిషి అనుకున్నాను.
బామ్మకి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎన్నో సహించింది, ఎన్నో భరించింది. అలా తన జీవితం కొన్ని ఏళ్ళు సాగిపోయింది. కానీ మేము కూడా ఊహించలేదయ్యా, వాడి కన్ను వాడు కూతురు మీదే పడుతుందని. పాపం ఆ పసిదానికి 8 ఏళ్ళు వచ్చాయి. నా కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చింది బామ్మ అంటూ రాధమ్మ తన కూతురికి వచ్చిన కప్పు చూపించి ఎంత మురిసిపోయేదో. ఆ పాప చాలా తెలివైనది బాబు. అన్నీ మా రాధమ్మ పోలికలే. స్కూల్ ఫస్ట్, ఆటల్లో ఫస్టు, ముద్దు ముద్దు మాటలతో రోజూ నా దగ్గరికి వచ్చి నానమ్మ ఏం చేస్తున్నావు అంటూ చాలా కబుర్లు చెప్పేది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి చిట్టి తల్లి అంటే, అవునా నేను నొక్కనా అంటూ బుడి బుడి చేతులతో నొక్కుతూ ఉంటే పాపని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. నా బంగారు తల్లి అంటూ నేతి సున్నుండలు పెట్టేదాన్ని. ఒకటిస్తే అస్సలు ఊరుకునేది కాదు బాబు. ఇంకొక చెయ్యి కూడా చూపించేది. నవ్వుతూ ఇంకొక సున్నుండ ఇస్తే మరి నోట్లో అంటూ నోరు కూడా చాపేది. నాకే ఇన్ని జ్ఞాపకాలు ఉంటే పాపం మా రాధమ్మ పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే నాకు చాలా బాధ అవుతోంది. చక్కగా స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేసి 2 జడలు వేసి బాగా చదువుకోవాలి అని చెప్పి కూతురిని ముద్దాడి స్కూల్కి పంపించింది. బాయ్ అమ్మా అంటూ చేతులు ఊపుతూ ఆనందంగా వెళ్ళిన పిల్ల తిరిగి రాలేదు. స్కూల్లో పాప ఆడుకుంటూ ఆడుకుంటూ మాయమైపోయింది. టైం ఎంత అవుతున్నా తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటోనని స్కూల్కి వెళ్ళి అడిగింది. స్కూల్ ఎప్పుడో వదిలేశామమ్మా అని వాళ్ళు చెప్పడంతో గల్లీ మొత్తం వెతికింది. రాధమ్మలో ఒకటే కంగారు. ఎంత వెతికినా పాప కానరాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు పాపం రాధమ్మకు. ఆ రోజు గడిచిపోయింది. రాత్రంతా రోడ్ల వెంట తిరుగుతూ దేవీ దేవీ అని అరుస్తూ అలసిపోయింది. ఇంకా తన ప్రాణం ఆగలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని గోల చేసింది. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం, వెతుకుతున్నాం కదా కనిపిస్తుంది అంటూ రాధమ్మ పెనిమిటి నాగేష్ ఎంత గోల చేశాడో. మాకెవ్వరికీ అతని ధోరణి నచ్చలేదు. పసిపిల్ల కనిపించకపోతే ఏ తండ్రి అయినా అలా ప్రవర్తిస్తాడా? ఎప్పుడు వాడికి భయపడే రాధమ్మ ఆ రోజు మాత్రం ధైర్యంగా మాట్లాడింది. నా పాప నాకు కావాలి అంటూ ఎదిరించింది. పాప వివరాలు అన్నీ క్షుణ్ణంగా పోలీసు వాళ్ళకి చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ప్రతిఫలంగా రాధమ్మని గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ రాత్రంతా ఆ అమ్మి అరుపులు మాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ బస్తీలో ఉండే వాళ్ళల్లో ఒక్కరికి కూడా వాడిని ఎదిరించే ధైర్యం లేకపోయింది. అందరూ ఆడంగి నా కొడుకులే అంటూ ఆవేశంగా మాట్లాడుతోంది ముసలమ్మ. ఇంతకీ పాప ఆచూకీ తెలిసిందా బామ్మ అడిగాడు రాకీ. తెలిసింది బాబు. వారం రోజులు గడిచిపోయినా పాప ఆచూకీ తెలియకపోయేసరికి పాపం రాధమ్మ పిచ్చిదానిలా తయారయింది. ముద్ద అన్నం తింటే ఒట్టు. ఒకవైపు చంటి పిల్లవాడు, మరొక వైపు తన కూతురు కనిపించట్లేదన్న బాధ. ఆమెకి సర్ది చెప్పి ఆ రోజు ఇంత బువ్వ పెట్టాము. పోలీసుల నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఫలానా హాస్పిటల్కి రమ్మని ఏదో అడ్రస్ చెప్పారు. ఏంది సారు, ఏమైనాది పాపకి ఆచూకీ తెలిసినాదా అని ఆత్రంగా అడిగాము. ఈడికి రండి, వచ్చినాక చెప్తాను అని పోలీసు దొరలు చెప్పగానే రాధమ్మ గబగబా లేచి పిల్లాడిని చంకన వేసుకుని వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి పరుగు తీసింది. దడ భయం. ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నారో అర్థం కావట్లేదు. సార్, మా పాప ఆచూకీ తెలిసిందా? ఎందుకు మమ్మల్ని హాస్పిటల్కి రమ్మన్నారు అని అడిగింది రాధమ్మ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ గుండె చిక్కపట్టుకుని. అటువైపు వెళ్ళండమ్మా అని ఆ పోలీస్ ఆఫీసర్ ఒకవైపు చూపిస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చూపిన వైపుకి పరుగు తీసింది. అక్కడ దృశ్యం చూసి కుప్ప కూలిపోయింది రాధమ్మ. లేదు, నా కూతురు అయ్యుండదు అంటూ ఒకటే ఏడుస్తోంది. నేను నా పెనిమిటి అప్పట్లో రాధమ్మకి తోడుగా హాస్పిటల్కి పోయినాము. స్ట్రెచ్చర్ మీద ఎవరిదో చిన్న పాప బాడీ తెల్లని ముసుగు వేసి తీసుకువచ్చారు. ఆ రోజు నా చేతులు కూడా వణికిపోయినాయి. ధైర్యం కూడగట్టుకుని ఆ ముసుగు తీసి చూశాము. అవ్వా
అంటూ రోజు నవ్వుతూ పలకరించే మా దేవి పాప జీవశ్చవమై కనిపించింది. ఒంటి నిండా దెబ్బలు. కలకలలాడుతూ నవ్వుతూ వెళ్ళిన పాప. ఆ స్కూల్ డ్రెస్ మొత్తం రక్తం. ఆ చిన్న పాపని అంత హింస ఎవరు పెట్టారో నాకు ఆ రోజు అర్థం కాలేదు బాబు. మా వెనకే హాస్పిటల్కి వచ్చి పాప శవాన్ని చూసి అమ్మా దేవి మా ఇంటి వెలుగు అంటూ దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టాడు నాగేష్. రాధమ్మకైతే నోట మాట రావడమే లేదు. పిచ్చిదానిలాగా చూస్తూ అలా ఉండిపోయింది. ఏంది బాబు ఇది, ఎవరు చేసినారు అంటూ ఏడుస్తూ మేము పోలీస్ ఆఫీసర్ని అడిగాము. క్రిమినల్స్ చాలా తెలివిగల వాళ్ళు, ఏ క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని నాగేష్ వైపు చూస్తూ అడిగారు. లేదు సార్, మాకెవ్వరూ శత్రువులు లేరు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ చెబుతున్నాడు నాగేష్. డాక్టర్ బాబుని అడిగాము. ఏందయ్యా ఇది, అసలు ఏమైనాది అని. పాపకి ఎవరో బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చారుట. పైగా పైశాచికంగా అట్లీస్ట్ 2 days అయినా తన మీద బలాత్కారం చేశారుట. మర్మాంగంలో నరాలు చిట్లిపోయి రక్తస్రావమయ్యి ఆఖరికి తన ప్రాణాలను వదిలేసింది బాబు. చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించిందో. బామ్మకి దుఃఖం ఆగట్లేదు. బాగా ఏడుస్తూ మాట్లాడుతోంది. రాకీ లోపలికి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి బామ్మకి తాగించాడు. ప్లీజ్ బామ్మ, ఏడవద్దు అంటూ ఆవిడని దగ్గరగా తీసుకున్నాడు. ఆ రోజు ఆ పోలీసోళ్ళు డాక్టర్లు చెప్పిన మాటలు విని ముసలిదాన్ని అయినా నా రక్తమే మరిగిపోయిందయ్యా. ఆ నా కొడుకులు ఎవరో కానీ చంపేయాలి అనుకున్నాను. రాధమ్మ మనిషి కావడానికి 1 సంవత్సరం పైనే పట్టింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మళ్ళీ రాధమ్మను తన మాటలతో నమ్మించడం మొదలుపెట్టాడు. గుడ్డిగా భర్తను నమ్మడం మొదలుపెట్టింది. పిల్లగాడికి చూస్తూ చూస్తూనే 10 ఏళ్ళు వచ్చేశాయి. రాధమ్మ పేరున ఉన్న పొలాలు, ఆస్తులు ఒక్కొక్కటిగా అన్నీ అమ్మేసి డబ్బుగా చేసుకుని తన పేరున బ్యాంకులో వేసుకుని రాధమ్మ చేతిలో 1 రూపాయి లేని స్థితికి తీసుకువచ్చేశాడు. ఒకరోజు నా కళ్ళతో నేను చూశాను బాబు. తానే దగ్గర ఉండి తన కొడుకు చేత సిగరెట్ కాల్పిస్తున్నాడు. నిండా 10 ఏళ్ళైనా లేని ఆ పిల్లగాడు గుప్పు గుప్పుమని పొగను వదులుతున్నాడు. వెంటనే రాధమ్మకు పోయి చెప్పాను. ఆ అమ్మి నా మాటలు నమ్మలేదు. పిన్నమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా మొగుడికి చెడ్డలవాట్లు ఉండొచ్చేమో, కానీ తన పిల్లల్ని తానే చెడగొట్టుకునే అంత చెడ్డవాడు కాదులే అంటూ నా మాట తీసి పడేసింది. చేసేదేమీ లేక ఏదో ఒకరోజు నీకు తెలిసి వస్తాది రాధమ్మ అంటూ అక్కడి నుంచి వచ్చేశాను బాబు నేను. కానీ కొన్నేళ్ల తర్వాత మా దేవి పాప చావుకి కారణం రాధమ్మ పెనిమిటి నాగేషే అని మరొక ఆడపిల్ల చావుతో తెలిసిపోయినాది బాబు అంది బామ్మ. ఓ మై గాడ్, నువ్వేం మాట్లాడుతున్నావు బామ్మ? మళ్ళీ ఇంకొక ఆడపిల్ల అన్నాడు రాకీ. అవును బాబు అంటూ ఇంకా చెప్తోంది బామ్మ. ప్రతి పాయింట్ క్లియర్గా నోట్ చేసుకుంటున్నాడు ఆర్య. ఆంటీ గురించి ఏమైనా తెలిసిందా? రక్ష నుంచి మెసేజ్ వస్తోంది. సెర్చ్ చేస్తున్నాం డియర్, కాసేపు ఆగి కాల్ చేస్తాను, ప్లీజ్ వెయిట్. ఇంకా ఎంతసేపు? ఇందాక కూడా ఇలాగే అన్నావు, కానీ నాకు కాల్ చేయలేదు అని మళ్ళీ మెసేజ్ చేసింది రక్ష. డెఫినెట్గా కాల్ చేస్తాను, వెయిట్ చేయి. ఆహా లేదు, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. వెయిట్ చేయమని చెప్తే అర్థం కదా? నీకేమైనా మెంటలా? విసిగించకు అని మెసేజ్ చేశాడు రాకీ నెట్ ఆఫ్ చేస్తూ. నాన్సెన్స్, అస్సలు అర్థం చేసుకోదు, తన మాటే వినాలంటుంది అని అనుకుంటూ మళ్ళీ బామ్మ చెప్పే ప్రతి మాటని క్లియర్గా రికార్డ్ చేస్తున్నాడు రాకీ. 2-3 టైమ్స్ రాకీకి కాల్ చేస్తున్నా అస్సలు కలవట్లేదు. నేనిప్పుడు ఏం చేశానని అంత కోపం? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. నా మీద ప్రేమ తగ్గిపోతోంది. ప్రతి దానికి విసుక్కుంటున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయమంటే ఎవరైనా చేయకుండా ఉంటారా? చెయ్యకపోగా ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమనుకోవాలి? అందుకనే నేను నీతో వస్తానని ఎంతలాగా చెప్పాను. వినకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి.
అర్జెంటుగా ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన మెయిల్స్ అన్నీ చెక్ చేసి సబ్మిట్ చేయమని హెడ్ ఆఫీస్ నుంచి ఉన్నట్లుండి ఇంత వర్క్ ప్రెషర్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాడేమో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నైట్కి కాల్ చేస్తాడు కదా, రక్షా డార్లింగ్ అని, అప్పుడు చెప్తానురా నీ పని. ఒక్క నిమిషం నాతో మాట్లాడే టైం లేదు కదా నీకు. నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా, నేను నిన్ను అవాయిడ్ చేస్తాను అనుకుంటూ రాకీ నెంబర్ వాట్సాప్లో నార్మల్ కాల్స్లో బ్లాక్ చేసేసి పెట్టేసింది రక్ష. బామ్మ చెప్పే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. మా ఊరి సర్పంచ్ గారి అమ్మాయి లిఖిత, కుందనపు బొమ్మ, ఎంత అందమైన పిల్లో. నిండా పిల్లకి 13 ఏళ్ళు ఉంటాయేమో. ఈ పాపిష్టివాడి కన్ను ఆ పాప మీద పడింది. ఆ పాపని అంటూ బామ్మ వణుకుతూ మాట్లాడడం గమనించి, బామ్మ కంగారు పడకు, కూల్గా చెప్పు, ఇక్కడెవరూ లేరు కదా, టెన్షన్ పడకు. ఇకపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపడానికి మేము నిన్ను అడుగుతున్నాము. మమ్మల్ని నమ్ము బామ్మ అన్నాడు రాకీ. బామ్మ టెన్షన్ పడడం అబ్జర్వ్ చేసి ధైర్యం చెబుతూ, బాబు, ఆ చిన్నపిల్లకి ఈ దుర్మార్గుడు మాదక ద్రవ్యాలు అలవాటు చేసిండు. ఆడు ఏం చెప్తే అది చేసేది ఆ పిల్ల. యాడికి రమ్మంటే ఆడిగిపోయేది. ఆడు చెప్పిన అడ్డమైన పనులు చేసేది. రోజు రోజుకి వాడి చేతుల్లో కీలు బొమ్మలాగా తయారయ్యింది. కూర్చో అంటే కూర్చునేది, నుంచోమంటే నుంచునేది. అంతలాగా వాడి మైకంలో మునిగిపోయింది. లిఖితమ్మ చాలా బాగా చదివేది. తన పని ఏదో తనది, ఆడుతూ చదువుకునే వయసు. మంచి ఏదో చెడు ఏదో తెలియని అమాయకత్వం. త్వరగా చెడ్డ మాటలకు చెడ్డ పనులకు ఆకర్షించబడే వయసు. ఒకరోజు ఈ దుర్మార్గుడు స్కూల్ కాడ కాపు కాసి, లిఖిత ఇలారా. ఏంటంకుల్, ఈ వాచ్ చూడు ఎంత బాగుందో, కావాలా? వద్దంకుల్, మా డాడీ ఎవ్వరి దగ్గర ఏదీ తీసుకోకూడదు అని చెప్పారు. అవునా? ఈ వాచ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా? నువ్వు ఏది మాట్లాడితే అదే ఇది మాట్లాడుతుంది. కావాలంటే ట్రై చేయి అంటూ పాప చేతికి పెట్టాడు నాగేష్. హలో అంది లిఖిత. హలో అని వాచ్లో నుంచి సౌండ్ వస్తోంది. హౌ ఆర్ యూ అంది లిఖిత. హౌ ఆర్ యూ అని వాచ్లో నుంచి అదే సౌండ్ మళ్ళీ వస్తోంది. భలే ఉంది అంకుల్. సో ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. ఈ వాచ్ నీకోసమే, తీసుకో. ఊరికే నాకు వద్దు అంకుల్, మా డాడీని అడిగి మీకు డబ్బులు ఇచ్చేస్తాను అంది లిఖిత. చూడు, ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ పేరెంట్స్కి చెప్తారా ఎవరైనా? అలా చెప్పకూడదు ఫ్రెండ్, సరేనా? నీకు నేను వాచ్ ఇచ్చాను, నీ దగ్గర ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు నాగేష్. నా దగ్గర ఏమీ లేదే. సర్లే, ఈరోజు నీకు నేను ఒక చాక్లెట్ ఇస్తాను. టేస్ట్ చూసి రేపు ఎలా ఉందో చెప్పు. నీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు నాగేష్. లిఖిత నాగేష్ ఇచ్చిన చాక్లెట్ నోట్లో వేసుకుని తింటూ, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్తాను, స్వీట్గా ఉంది అని నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తోంది. పాప వేసుకున్న ఫ్రాక్ అటు ఇటు ఊగుతూ ఉంటే పాప వైపే చూస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు నాగేష్. మర్నాడు స్కూల్ అయిపోయే టయానికి కూడా అక్కడే నుంచున్నాడు. లిఖిత ఈసారి నాగేష్ తనని పలకరించకుండానే నాగేష్ ముందుకు వెళ్ళి హాయ్ ఫ్రెండ్ అని పలకరించింది. హాయ్ అన్నాడు నాగేష్. నిన్న నువ్వు నాకు ఇచ్చిన చాక్లెట్ చాలా బాగుంది. ఓ అవునా, నిన్న నువ్వు చెప్పేశావు కదా. అంటే అంకుల్, నాకు మరొక చాక్లెట్ ఇస్తారా? ఇంకొకటి కావాలా? సరే తీసుకో అంటూ ఆ రోజు మొదలు 15 రోజులు పాపకి చాక్లెట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ చాక్లెట్స్ హెవీ డోస్లో మాదక ద్రవ్యాలు ఇంజెక్ట్ అయి ఉండడం వల్ల నైట్స్ మొత్తం లిఖిత చాలా ఇబ్బంది పడేది. ఆ చాక్లెట్ మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించడం, ఆ టేస్ట్ కోసం తహతహలాడడం, క్లాస్లో కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, విండోలో నుంచి నాగేష్ని చూసి ఫాస్ట్గా బయటికి వచ్చేసేది. లిఖితలో ఈ మార్పు నాగేష్కి చాలా పైశాచిక ఆనందాన్ని కల్పిస్తుండేది. కానీ బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్న నాగేష్తో ఎలా మాట్లాడాలో లిఖితకి అర్థం కావట్లేదు. అంకుల్, నాకు ఇంకొక చాక్లెట్ ఇవ్వరు ప్లీజ్
ఇస్తాను. మరి నాకు నువ్వేమిస్తావు అని అడిగాడు నాగేష్. నా దగ్గర ఏమీ లేవని చెప్పాను కదా అంకిల్. సర్లే, ఇదిగో చాక్లెట్. ఇది తిని బాగా నైట్ అంతా ఆలోచించు. రేపు నాకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయి అని ఒక నెంబర్ పాప బుక్ తీసుకుని లాస్ట్లో రాసి ఇచ్చాడు నాగేష్. నాగేష్ ఆ చాక్లెట్ ఇవ్వగానే పాప దానిని గబగబా తినేసింది. అది తిన్న తర్వాతే తన మైండ్ రిలాక్స్ అయ్యింది. నిన్నటి నుంచి తల బద్దలైపోతున్నట్టు ఉన్న ఫీలింగ్ నుంచి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతోంది. హాయిగా అనిపిస్తోంది. లిఖిత ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగేష్. మర్నాడు సాయంత్రానికి నాగేష్ ఊహించినట్లే అతని నెంబర్కి కాల్ చేసింది లిఖిత. ఏంటి కాల్ చేశావు? ఇంకొక చాక్లెట్ కావాలా అన్నాడు నాగేష్. ప్లీజ్ అంకుల్, ఒక్క చాక్లెట్ ఇవ్వండి. బుర్ర పని చేయట్లేదు, తలనొప్పి వచ్చేస్తోంది, నైట్ అంతా నిద్ర లేదు ఏడుస్తూ అంటోంది లిఖిత. అయ్యో, ఎందుకు లిఖిత ఏడుస్తున్నావు? నేను చెప్పినట్టు ఒక అడ్రస్కి వచ్చేసేయ్, మాట్లాడుకుందాం. ఇంతకీ ఫోన్ ఎవరిది అన్నాడు నాగేష్. మా స్కూల్ టీచర్ది. పేరెంట్స్తో మాట్లాడతానని తీసుకున్నాను. అవునా? నేను చెప్పే అడ్రస్ బాగా గుర్తుపెట్టుకో. ఫోన్ మాట్లాడగానే నెంబర్ డిలీట్ చేయి అని పాపకి చాలా జాగ్రత్తలు చెప్పి అడ్రస్కి రమ్మని చెప్పాడు. అసలే నైట్ నుంచి ఆ మాదక ద్రవ్యాల కోసం పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తున్న లిఖిత టీచర్ ఫోన్లో నెంబర్ డిలీట్ చేయడం మర్చిపోయింది. అతను చెప్పిన అడ్రస్కి స్పీడ్గా వెళ్ళిపోయింది. ఊరు చివర సింగిల్గా ఉన్న రూము. భయంగా లోపలికి వెళ్ళింది. రా, లోపలికి రా అంటూ లిఖిత భుజాలు తడుముతూ లోపలికి తీసుకువెళ్ళాడు. అంకుల్, చాక్లెటు. ఇస్తాను. మనమిద్దరం సరదాగా సినిమా చూద్దామా అంటూ ఆ చిన్న పాపకి పోర్న్ వీడియోలు చూపిస్తూ, నువ్వు నాతో అలా చేస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తాను. ఒక్క చాక్లెట్ ఏంటి, నీకెప్పుడు చాక్లెట్ కావాలంటే అప్పుడు ఇస్తాను అంటూ పాపని బాగా ఇబ్బంది పెడుతూ తన డ్రెస్ మొత్తం తీసి పక్కన పెట్టమని వీడియోస్ తీస్తూ నాగేష్ ఫ్రెండ్స్ కలిసి ఆ పాపని దారుణంగా బలాత్కారం చేశారు. లిఖిత నొప్పికి భరించలేక గట్టిగా అరుస్తోంది. అయినా ఆ దుర్మార్గులు అస్సలు వదిలిపెట్టలేదు. వాడి తర్వాత ఇంకొకరు అలా దాదాపు 3 ఆ పిల్లపై అత్యాచారం చేశారు. టీచర్ లిఖిత ఏడుస్తూ మాట్లాడడం, పరుగులాంటి నడకతో పరిగెత్తడం చూసి డౌట్గా అనిపించడంతో లిఖిత ఫోన్ చేసిన నెంబర్కి డయల్ చేసింది. నెట్వర్క్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో స్కూల్ ఎంక్వైరీ బుక్లో పాప వివరాలు చూసి వాళ్ళ పేరెంట్స్ నెంబర్కి కాల్ చేసింది. సార్, మీ పాప మీతో మాట్లాడి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాలేదు. మీ ఇంటికి వచ్చేసింది కదా సార్ అంది టీచర్. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మా పాప స్కూల్లోనే ఉంది కదా. లేదు సార్, ఇందాక మీతో మాట్లాడింది కదా, ఈ నెంబర్ మీది కాదా అంటూ టీచర్ ఒక నెంబర్ చెప్పింది. లేదు మేడం, ఈ నెంబర్ నాది కాదు. స్కూల్లో నా దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మా డాడీతో మాట్లాడతానని ఎవరితోనో మీ పాప మాట్లాడింది సార్. చాలా టెన్షన్గా ఏడుస్తూ ఎక్కడికో వెళ్ళింది. 1 వారం రోజుల నుంచి పాప స్కూల్లో లెసన్స్ వినట్లేదు. తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటోంది. పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తోంది. ఏదో చెప్పుకోలేని ప్రాబ్లంలో మీ అమ్మాయి ఉందని నాకు అనిపిస్తోంది. తనని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని నాకెందుకనో డౌట్గా ఉంది అంది టీచర్. ఏమో మేడం, వారం రోజుల నుంచి పాప నైట్స్ కూడా అస్సలు నిద్రపోవట్లేదు. ఒకటే అరుపులు, గోల. డాడీ తలనొప్పి అంటూ పిచ్చి కేకలు పెడుతుంది. మందులు వేశాము, తగ్గలేదు. మేము డాక్టర్కి చూపించినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. హెల్త్ బాలేదు కదమ్మా, రెస్ట్ తీసుకో అని మేము అంటున్నా కూడా లేదు డాడీ, నేను స్కూల్కి వెళ్ళాలి అంటూ స్కూల్కి వచ్చేసింది మేడం. మీరేమో స్కూల్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది అంటున్నారు అంటూ సర్పంచ్ చాలా కంగారు పడ్డాడు. డోంట్ వరీ సార్, ఈ నెంబర్ మన దగ్గర ఉంది కదా, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాము, ట్రేస్ చేసి పట్టుకుందాము. టెన్షన్ పడకండి, మీరు వెంటనే స్కూల్కి వచ్చేయండి, నేను కూడా మీతో పాటు స్టేషన్కి వస్తాను అని టీచర్ చెప్పిన 15 మినిట్స్లోనే సర్పంచ్ స్కూల్కి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. లిఖిత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి వాళ్ళకి క్లియర్గా చెప్పి
పాపని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వాళ్ళ నెంబర్ ఇదేనని పోలీసులకు చూపించింది టీచర్. ఆ ఫోన్ తీసుకుని సెర్చ్ చేస్తుంటే అందుట్లో ఆటోమేటిక్ రికార్డింగ్ ఉండడం చూసి పోలీస్ ఆఫీసర్ నాగేష్తో మాట్లాడిన రికార్డింగ్ మొత్తం విన్నాడు. వాళ్ళ సంభాషణ మొత్తం విన్నాక లిఖిత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందో వాళ్ళందరికీ బాగా అర్థమయ్యింది. ఆ మాటలన్నీ విన్న సర్పంచ్ గారు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఆ పాప. ఆ పాప కోసం ఆ తండ్రి హృదయం విలపిస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. పోలీసులు ఆ నెంబర్ ట్రేస్ చేసి లొకేషన్కి సర్పంచ్ గారిని, టీచర్ గారిని ఇద్దరిని తీసుకువెళ్ళారు. ఊరు చివర సింగిల్గా ఉన్న రూము. సౌండ్ రాకుండా కాస్త దూరంలో జీప్ ఆపేశారు పోలీసులు. నిదానంగా అటువైపు వెళ్తున్నారు. సర్పంచ్ గారు కూడా భయం భయంగా అడుగులు వేస్తున్నారు. లిఖిత లేవలేక అతి బలవంతం మీద పైకి లేవడానికి ప్రయత్నిస్తోంది. ఏయ్, ఏంటి లేస్తున్నావు? ఇంకా అవ్వలేదు. ఈ రోజంతా నువ్వు మాకు కావాలి అంటూ ఆ చిన్న పాపపై మళ్ళీ బలాత్కారం చేస్తున్నారు. కాళ్ళు చేతులు పట్టుకొని మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆ పాప అరిచే అరుపులు బయటకు వినిపిస్తున్నాయి. సర్పంచ్ గారు తన కన్న కూతురి అరుపులు విని గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉన్న చోటనే కుప్పకూలిపోయి అమ్మా లిఖిత అని గట్టిగా ఏడుస్తున్నాడు. పోలీసులు గన్స్తో ఒక్కసారిగా లోపలికి అటాక్ చేసి వాళ్ళ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. జీవశ్చవంలాగా పడి ఉన్న లిఖితను చూసి మాట రావట్లేదు టీచర్ గారికి. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, తన ఫేవరెట్ స్టూడెంట్ అలాంటి పరిస్థితుల్లో ఉండడం తట్టుకోలేక చాలా ఎమోషనల్ అవుతూ ఆ పాపని లేపి బట్టలు కట్టారు. నడవలేకపోతోంది. అతి బలవంతంగా నడిపించి బయటికి తీసుకువచ్చారు. కాళ్ళ వెంబడి రక్తస్రావం అవుతోంది. లిఖిత పరిస్థితి చూసి సర్పంచ్ గారు తట్టుకోలేకపోతున్నారు. నవ్వుతూ తుల్లుతూ తిరిగే తన చిన్న పాపకి అలాంటి పరిస్థితి ఆ తండ్రికి చాలా చాలా కష్టంగా అనిపిస్తోంది. వాళ్ళ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అర్థమైంది బాబు మా అందరికీ, దేవి పాప మరణానికి కూడా ఈ దుర్మార్గులే కారణమని. కన్న తండ్రే కామ పిశాచి అయ్యాడని. రాధమ్మ మనసు విరిగిపోయింది. కట్టుబట్టలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాధమ్మ గురించి ఏమీ తెలియదు. ఏడుందో ఎలా ఉందో కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పింది బామ్మ. బామ్మ, మరి ఆ దుర్మార్గులకి ఏ శిక్ష పడలేదా? చాలా ఎమోషనల్ అవుతూ అడిగాడు రాఖీ. ఏం చెప్తాం బాబు, శిక్ష పడలేదా అంటే పోలీసులు చేసే ఇంట్రాగేషన్లో వాడి ప్రాణం పోయిందని తెలిసింది. అదే ఆడు ప్రాణాలతో మా ఊరిలోకి గనుక వస్తే జనాలే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఇంకొక ఆడపిల్లకి అలా జరగకూడదని. పరమ దుర్మార్గుడు అంది బామ్మ. సర్పంచ్ గారి అమ్మాయి లిఖిత ఎలా ఉంది బామ్మ? చిన్న వయసులో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా అన్నాడు రాఖీ. లిఖితమ్మ ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన అది బాబు. ఏడుస్తూ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది బామ్మ. ఏంటి బామ్మ నువ్వు మాట్లాడేది? హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదా? ట్రీట్మెంట్ ఇప్పించలేదా అన్నాడు రాఖీ. సర్పంచ్ గారు తన ఆస్తినంతా దారపోశారు. కానీ భగవంతుడు కనికరం చూపించలేదు. ఆ పాప బాగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయింది. నాకు ఆ చాక్లెట్ కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ తండ్రినే బెదిరించేది. ఎంతని ఆపుతారు బాబు? తానంతట తానే స్వయంగా తన చేతి మణికట్టును కోసుకొని మృత్యువుని వరించింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది బాబు. ఏడుస్తూ మాట్లాడుతోంది బామ్మ. సార్, ఇంకా ఈ ఇంట్రాగేషన్ అది ఇది అంటూ ఏమీ వద్దు సార్. నేను వినలేకపోతున్నాను. వాడు ఎక్కడ ఉన్నాడో డైరెక్ట్గా వెళ్ళి చంపేద్దాం. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు సార్? డాక్టర్ గారి మనవరాలు భవ్య, నా చెల్లెలు దీప్తి, ఇక్కడ లిఖిత తన కూతురుని తానే చంపేశాడు. ఆ చిన్న పాప దేవి. ఇంకా మీరు మేడం గారి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి రక్షా మేడం ప్రాణాలతో ఉన్నారు. లేకపోతే ఆవిడని కూడా చంపేస్తారు. ఇంకా నా వల్ల కాదు సార్. వాడిని నేనే చంపేస్తాను సార్. నేను చచ్చిపోయినా పర్వాలేదు
ఆవేశంగా అంటున్నాడు ఆర్య. కూల్ ఆర్య, ఖచ్చితంగా చంపేద్దాము. కానీ ఇప్పుడు మనం తొందరపడితే మనం కూడా వాడి ఉచ్చులో కీలుబొమ్మలు అయిపోతాము. జాగ్రత్తగా డీల్ చేయాలి. కంగారు పడకు. పైగా సమాజం దృష్టిలో వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. వాడికి అసలు ఐడెంటిటీనే లేదు. కాబట్టి ఫస్ట్ అతను బ్రతికే ఉన్నాడు అని ప్రూఫ్ చేయాలి. అతను ఏ పేరుతో చలామణి అవుతున్నాడో తెలుసుకోవాలి అంటూ ఆర్యాని కూల్ చేస్తూ మాట్లాడుతున్నాడు రాకీ. ప్రతాప్ నుంచి లాంగ్ మెయిల్ అండ్ మెసేజ్ ఒకటి వచ్చింది. సార్, మీరు చెప్పినట్లే అనుమర్లముడి గ్రామంలో ఆ ఇయర్లో చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీకు మెయిల్ పంపించాను, చెక్ చేసుకోండి అని ప్రతాప్ నుంచి వచ్చిన మెయిల్. ప్రతాప్ పంపించిన మెసేజ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి, బామ్మ, మరి నాగేష్ శవాన్ని ఎవరు ఖననం చేశారు అడిగాడు రాకీ. అలాంటి దిక్కుమాలిన ఎదవకి ఎవరు బాబు దహన సంస్కారాలు చేసేది? తీసుకువచ్చి ఊర్లో అందరినీ అడిగారు. కట్టుకున్న భార్య పిల్లలే వదిలి వెళ్ళిపోయారు అని తెలిసి గవర్నమెంట్ వాళ్ళే దహన సంస్కారాలు చేశారు. సచ్చిన ఆ కుక్కని చూడడానికి నేను వెళ్ళాను బాబు. వాడి మొహం మొత్తం గుర్తు తెలియకుండా చెక్కేశారు పోలీసులు. అతను చేసిన పనికి బాగా హింస పెట్టినట్టున్నారు. అయినా ఆడిని ఎన్ని హింసలు పెట్టినా తక్కువే. బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది బామ్మ. ఐ థింక్ ఆ డెడ్ బాడీ నాగేష్ది అయ్యి ఉండదు సార్ అన్నాడు ఆర్య. అవును ఆర్య, కానీ ఆ శవం ఈ ఊరిలో మరొకరిది అయ్యి ఉండొచ్చు. నాగేష్ మరణించాడు అంటున్న అదే రోజు ఈ ఊరిలో ఎవరైనా మిస్సింగ్ కేసు పెట్టారేమో తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది అని ఆర్యాకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా మాట్లాడి బామ్మ వైపు చూస్తూ, చాలా చాలా థ్యాంక్స్ బామ్మ, నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అంటూ ఒక 10,000 రూపీస్ బామ్మ చేతిలో పెట్టాడు రాకీ. ఏంటి బాబు ఇది? నా బాధ మీతో చెప్పుకుంటే నాకు డబ్బులు ఇస్తున్నారు? వద్దు బాబు అంది బామ్మ. అలా అనకు బామ్మ, తీసుకో. దాహంగా ఉంది అన్న మాకు మంచినీళ్ళు ఇచ్చావు. నీకు ఓపిక లేకపోయినా ఒక 2 గంటలు కష్టపడి ఈ ఊరిలో ఉన్న ఒక దుర్మార్గుడి గురించి చాలా వివరంగా చెప్పావు. నీ మనవడు ఇస్తున్నాడని అనుకుని తీసుకో. నేను మళ్ళీ వస్తాను. ఇక్కడితో వెళ్ళిపోతున్నాను అనుకోకు. నవ్వుతూ బామ్మకి బాయ్ చెప్పి బయటికి నడిచాడు రాకీ. మైండ్ వేడెక్కిపోయింది ఆర్య. ఏదైనా డ్రింక్ తాగుదామా? ఆర్య తన చెల్లెల్ని గుర్తు చేసుకుని చాలా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఆర్య, నువ్వు ఇలా అయితే ఎలా చెప్పు? ఇంకా నువ్వు ఎన్నెన్ని వినాల్సి వస్తుందో ఈ కేసులో. వాడు ఒక సైకో అని క్లారిటీగా అర్థమవుతోంది. పైగా చాలా తెలివిగా ఐడెంటిటీనే లేకుండా చేసుకున్నాడు. పట్టుకోవడం మనకి చాలా కష్టం. ప్రయత్నిస్తున్నాము. ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుస్తాము. ఆ రోజు వరకు నువ్వు ఓపికగా ఉండు. నీకు ఖచ్చితంగా వాడిని షూట్ చేసే అవకాశం ఇస్తాను. ఒక్క బుల్లెట్ అయినా వాడి గుండెల్లోకి దిగాలి. నీ బాధని మొత్తం కసిగా మార్చుకో ఆర్య, కన్నీళ్లు పెట్టకు అన్నాడు రాకీ ఆర్య కళ్ళు తుడిచి ధైర్యం చెబుతూ. నా చెల్లిని కూడా వాడు అలాగే చేశాడు సార్. తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. నేను మా చెల్లి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగాము. ఎవ్వరి సపోర్ట్ లేకుండా నిలబడ్డాము. తల్లి తండ్రి అన్నీ నేనే మా చెల్లికి. చాలా మంచిది సార్ మా చెల్లి. సమాజంలో తనని ఒక డ్రగ్ ఎడిటర్గా నిలబెట్టి చంపేశాడు సార్. వాడిని బ్రతకనివ్వకూడదు, చంపేయాలి సార్ అన్నాడు ఆర్య కళ్ళు తుడుచుకుంటూ కసిగా. తప్పకుండా వాడు చేసిన దుర్మార్గాలు అన్నీ గవర్నమెంట్కి తెలిస్తే అస్సలు బ్రతకనివ్వరు. ఇమీడియట్లీగా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ వస్తాయి. కానీ ముందు మనం వాడు చావలేదని, బ్రతికే ఉన్నాడు అని ప్రూఫ్ చేయాలి. చేద్దాం అన్నాడు రాకీ బైక్ ఒక టీ స్టాల్ ముందు ఆపి. స్ట్రాంగ్ టీ పెట్టు భయ్యా అంటూ. ఆర్య రాకీ 2 కప్స్ టీ తీసుకుని తాగుతున్నారు. ఆర్యతో కాసేపు మోటివేషన్గా మాట్లాడి అతని మైండ్ డైవర్షన్ అయ్యిందని రిలాక్స్ అవుతూ టీ సిప్ చేస్తున్నాడు రాకీ. ఈ కేస్ టెన్షన్లో పడి రక్ష మెసేజ్ చేసినా పట్టించుకోలేదు అంటూ ఫోన్ నార్మల్ మోడ్లో పెట్టి హాయ్ గార్జియస్ అని రక్షకి మెసేజ్ చేశాడు. ఇదేంటి 2 టిక్స్ పడట్లేదు? నెట్ ఆఫ్ చేసిందా? అబ్బో, మేడం గారికి బాగా కోపం వచ్చినట్లుంది. బాగా క్యూరియాసిటీ ఎక్కువ.
ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది. ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తుందనే ముందుగా ఆలోచించి ఆఫీస్ నుంచి కదలకుండా చాలా వర్క్ నీకు ఇచ్చేలాగా హెడ్ ఆఫీస్కి కాల్ చేసి మాట్లాడాను. నిన్ను కంట్రోల్ చేయగలిగాను డార్లింగ్ అనుకుంటూ నార్మల్ కాల్ ట్రై చేశాడు. వెళ్ళట్లేదు. ఎంత చేసినా అస్సలు కలవట్లేదు. ఆర్య, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా అంటూ ఆర్య ఫోన్ తీసుకుని రక్ష ఫోన్కి కాల్ ట్రై చేశాడు. వీడికి అసలు నేను గుర్తుకు రాను. ఈవినింగ్ అయిపోయినా కూడా వాడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను నెంబర్ బ్లాక్లో పెట్టి ఉండొచ్చు. నాతో మాట్లాడాలని ఉంటే ఎలాగైనా ట్రై చేస్తాడు కదా అనుకుంటూ రక్ష వార్డ్ బాయ్ తెచ్చిన హెల్దీ డ్రింక్ సిప్ చేస్తూ ఆలోచిస్తోంది. అప్పుడే తన ఫోన్ మోగడం చూసి ఈ నెంబర్ ఎవరిది, అన్నౌన్ నెంబర్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ రక్ష వాయిస్. రక్ష, ఏంటి నా నెంబర్ బ్లాక్ చేశావా అని రాఖీ అనగానే కాల్ కట్ చేసింది. ఏంటి వీడు, నేను తలుచుకోగానే కాల్ చేసేస్తున్నాడు. ఈడియట్, వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. రాఖీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా కట్ చేస్తూనే ఉంది రక్ష. అయినా పట్టు వదలకుండా కాల్ చేస్తూనే ఉన్నాడు రాఖీ. నాకు మెంటల్ కదా, ఎందుకు మాట్లాడాలి వీడితో? 5 మినిట్స్ మాట్లాడడానికి అంత టెక్కు దొబ్బావు కదరా, దొబ్బేసేయ్ అని తిట్టుకుంటూ ఆర్య నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేసింది రక్ష. ఓసిని వేషాలో ఈ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేసిందా? ఎందుకే నీకు ఇంత పొగరు? ఏదో కొంచెం బిజీగా ఉంటే అర్థం చేసుకోకుండా అప్పుడే మాట్లాడతానని విసిగిస్తుంది. నేను మాట్లాడలేదని అది కూడా నాతో మాట్లాడకుండా రివెంజ్ తీర్చుకుంటోంది అని మనసులో అనుకుంటూ రాఖీ టీ తాగేసి సిగరెట్ వెలిగించుకుని స్మోక్ చేస్తూ ఫేస్బుక్లో మెసేజ్ చేశాడు. ఏయ్ రక్ష, మర్యాదగా నా నెంబర్ అన్బ్లాక్ చేస్తావా లేదా అని. షూ, అబ్బా ఏంట్రా నీ బాధ? నాతో మాట్లాడను అన్నావు కదా, విసిగించుకు, నేను బిజీగా ఉన్నాను అని చెప్పి మళ్ళీ రాఖీ నెంబర్ ఫేస్బుక్లో కూడా బ్లాక్లో పెట్టేసింది రక్ష. ఆన్సర్ చేసే అవకాశం కూడా ఇవ్వవా అంటూ స్నాప్చాట్కి మెసేజ్ చేశాడు రాఖీ. అస్సలు ఇవ్వను, నీతో నాకు మాటలు లేవు అంటూ స్నాప్చాట్లో కూడా బ్లాక్లో పెట్టేసింది రక్ష. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నాడు రాఖీ. డార్లింగ్ ప్లీజ్ నన్ను ఇలా ఇగ్నోర్ చెయ్యకు, తట్టుకోలేను. ఏదో కొంచెం బిజీగా ఉన్నానమ్మా, అర్థం చేసుకోవాలి కదా డియర్, ప్లీజ్ డార్లింగ్ అంటూ వరుసగా కిస్సింగ్ ఎమోజీస్ పంపిస్తున్నాడు. ఇంతలాగా అలిగిన రక్షని రాఖీ కన్విన్స్ చేయగలడా? ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న అసలు నేరస్తుడు అయిన నాగేష్ ఇప్పుడు ఏ ఐడెంటిటీతో చలామణి అవుతున్నాడు? రాఖీ ఆర్య వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటారా? రాఖీ కస్టడీలో ఉన్న అవినాష్ తప్పించుకోవడం జరిగితే ఏం జరుగుతుంది? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.